ఇంటర్ ఫస్ట్ ఇయర్ కాగానే ఈ జయదేక వీరుడు అతిలోక సుందరికి ఫొటోస్ పంపించింది. అక్కడనే గర్ల్స్ అందరు కలిసి ఏదో జోక్కి టైం పాస్కి పంపించారు. అందులో ప్రత్యూష సెలెక్ట్ అయిపోయింది. వాళ్ళు ఆడిషన్స్కి రమ్మన్నారు జెమినీ వాళ్ళు. ప్రత్యూష సెలెక్ట్ అయింది కాబట్టి ప్రత్యూషని ఆడిషన్స్కి పంపించడం నాకు కాల్ చేసి చెప్పారు. నేను కొద్దిగా డౌట్ పడి వెల్ విషర్స్ని అడిగి అంత అడిగి పంపాలనా వద్దా, సినిమా ఫీల్డ్ ఎట్లా అంటే మా అన్నయ్య వాళ్ళందరూ నాకు బ్రెయిన్ వాష్ చేసి పంపియమ్మ బాగానే ఉంటుంది, అసలు ఎవరికి అవకాశాలు రావు, మన పిల్లకి వచ్చింది పంపి బాగానే ఉంటుంది, నువ్వు వెంబడి ఉంటావు కదా ఏమవుతుంది అని పంపించా. అట్లా ఒక 1 lakh అప్లికేషన్స్ వస్తే రాఘవేంద్రరావు గారికి అందులో ఫిల్టర్ చేయంగా ఆడిషన్స్ తీసుకొని వాయిస్ ఆడిషన్స్, ఫేస్ ఆడియన్స్ అన్నీ తీసుకొని ఫైనల్గా 7 ఫ్యామిలీస్ 7 కపుల్స్ ఫైనల్ అయినాయి. అందులో ప్రత్యూష వచ్చింది. మళ్ళీ అందులో మూడు కపుల్స్ చేశారు. మళ్ళీ 3 కపుల్స్లో కూడా ప్రత్యూష వచ్చింది. ఆ ప్రత్యూషలో లయ సెకండ్ వచ్చింది, ప్రత్యూష థర్డ్ వచ్చింది, ఇంకొక అమ్మాయి వచ్చింది ఫస్ట్. ఆ ఫస్ట్ వచ్చిన అమ్మాయిని ఇది రాంబంట్లో, అమ్మాయి పేరు రాదండి నాకు ఎప్పుడు, రాంబంట్లో హీరోయిన్ సిస్టర్, ఆ అమ్మాయి లయ ప్రత్యూష ముగ్గురిని పిలిచి మిస్ స్మైలింగ్ ఫేస్ అని చెప్పి ఇచ్చారు. ఇదే మిస్ స్మైలింగ్ ఫేస్ అని చెప్పి రాఘవేంద్రరావు గారు ఆ పెద్ద అవార్డు ఇచ్చారు. అప్పుడు ఇచ్చేసి నాకు చెప్పారు, పిలిచి చెప్పారు, అమ్మ ప్రత్యూష చాలా మంచి స్మైల్ ఉంది, మీరు మంచిగా ట్రైనింగ్ ఇప్పించేస్తే ప్రత్యూష మంచి హీరోయిన్ అవుతాయి, చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి అంటే మాకు ఎవరు తెలియదు సార్, చాలా కొత్త, ప్రత్యూష ఏదో పెట్టిందని చెప్పేస్తే ఫైనల్కి వచ్చింది సార్, నాకు ఎవరు సినిమా పిల్లలేదు, నేను గవర్నమెంట్ జాబ్ చేస్తాను సార్ అన్నాను. ఎందుకు నేను చాట్ల శ్రీరాములు గారికి చెప్తాను, అక్కడ ట్రైనింగ్ పెట్టండి, మీరు ఎల్లుండి వెళ్ళండి, నేను రేపటి వరకు చెప్పేస్తాను సార్కి, మీరు ఎల్లుండి వెళ్ళి సార్ని కలవండి అని చెప్పి నాకు నెంబర్ ఇచ్చి మీరు ఎల్లుండి మాట్లాడండి, మీరు పాప వెళ్ళి మాట్లాడండి. నెక్స్ట్ 2 days తర్వాత వెళ్ళి మాట్లాడితే చెప్పారు రాఘవేంద్ర సార్ డైరెక్టర్ గారు చెప్పారు, నేను ఇస్తానమ్మ ట్రైనింగ్, కాకపోతే పంజగుట్టలో జూబ్లీహిల్స్లో ప్లేస్ ఉంటేనే ఇస్తాను, తార్నాక వరకు రాలేను అన్నారు. ఓకే సార్ నేను రిక్వెస్ట్ చేస్తానని చెప్పేసి జెమినీ ఆఫీస్కి వెళ్ళి, జెమినీ వాళ్ళు పరిచయం అయ్యారు అప్పటికి, ఇదంతా నా ఆడిషన్స్ ఇదంతా అయిపోయాక జెమినీ ఆఫీస్ వాళ్ళు చాలామంది వెళ్ళి జెమినీ వాళ్ళని అడిగాను, సార్ ఒక చిన్న ప్లేస్ ఇస్తే చాట్ల శ్రీరాములు గారు యాక్టింగ్ నేర్పిస్తా అంటున్నారు ప్రత్యూషకి, కొద్దిగా 1.5 hour టైం ఇస్తే చాలు సార్ అన్నాను. జెమినీది చిన్న ఆఫీస్ అక్కడ పంజగుట్టలో అపార్ట్మెంట్లో, లేదు మేము వచ్చేది 10 o'clock వస్తాము, మీరు మార్నింగ్ 8:30 నుంచి 9:30 10 వరకు యూజ్ చేసుకోవచ్చు అన్నారు. ఇచ్చారు. అక్కడికి చాట్ల శ్రీరాములు గారు వచ్చేసి ప్రత్యూషకి డబ్బింగ్ జానకి కూతురు గాయత్రికి ప్రత్యూషకి ఇంకొక అబ్బాయికి ముగ్గురికి ట్రైనింగ్ ఇస్తాను. మీరుండేవారమ్మా తనతో పాటు? లేదు, నేను పోయి మాట్లాడి మొత్తం ఆఫీస్ మాట్లాడి అంతా సెట్ చేసి సార్ దగ్గరికి వెళ్ళి సార్ 1.5 hour 2 hours ఇస్తాను సార్, నేను వెళ్ళి రిక్వెస్ట్ చేసుకున్నానని అంతా సెట్ చేస్తే చాట్ల శ్రీరాములు వచ్చారు. నేను పాపకి ఏం చేసినట్టు నాకు జాబ్ కదా, పాప ఒక్కరే మేనేజ్ చేసుకున్నాను. ఒక ఆటో మాట్లాడాను, ఇక్కడ బాగా తెలిసిన ఒక ఆటో అతన్ని మాట్లాడాను, మంత్లీ ఇంత డబ్బులు ఇచ్చేటట్టు మాట్లాడుకుని పాప ఆటోలో చాట్ల శ్రీరాముకి మార్నింగ్ 7:30కే వెళ్ళిపోయింది. 8 కల్లా అక్కడికి వెళ్ళి అక్కడ యాక్టింగ్ నేర్చుకుని మళ్ళీ రాకేష్ మాస్టర్ దగ్గరికి డాన్స్ మాస్టర్, అక్కడ కూడా డాన్స్ పెట్టాను, అక్కడ కూడా డాన్స్ నేర్చుకొని ఇంటికి తెచ్చుకున్నాను పాపని. ఇంకా ఓన్లీ కాలేజ్లోనే పెట్టేసి రెసిడెన్షియల్ నుంచి ఇంటికి తెచ్చేసుకున్నాను, కాలేజ్కి వెళ్ళిపోయేది.